హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగే వీడియో ఎందుకు తీస్తున్నానంటే మీకు ఒక విషయం చెప్దామని వీడియో తీస్తున్నాను. ఏంటంటే పెద్ద మిషన్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ విషయం ఇది వర్క్ గురించి జరిగే ఉంటుందండి. ఒక్క వర్క్ విషయం అది కస్టమర్ ప్రాబ్లమో నా ప్రాబ్లమో అర్థం కావట్లేదు, మీరే చెప్పండి కామెంట్స్లో. అయితే నేను పెట్టాక స్టార్టింగ్లో అయితే ఒక 2-3 సతాయించాయండి. ఇప్పుడు వరకు నేను పెట్టి 2 years అవుతుంది. మిషన్ పెట్టి 2 years వరకు ఏ కంప్లైంట్ లేదండి. నేను కస్టమర్ ఎలా చెప్పింది ఏంటి అనేది మొత్తం అదే అట్లాగే చేశాను. కానీ ఫస్ట్ టైం అండి ఒక కంప్లైంట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. అది కస్టమర్ మిస్టేక్ అని నేను అంటున్నాను, మీరు ఏమంటారో చెప్పండి నాకు. ఫస్ట్ వచ్చేసండి ఈ వర్క్ చూపించాను మీకు ఒకసారి, ఐడియా ఉందండి. కచ్ వర్క్ అండి, కచ్ వర్క్ నేను ఈ వర్క్ మీకు చూపించాను. ఈ వర్క్ ఏం ప్రాబ్లం ఏంటంటే నెక్ అండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి, నేను కొనుక్కొచ్చిన బ్లౌజ్ పీస్ ఏం కాదు, శారీలో వచ్చింది. శారీలో బ్లౌజ్ పీసెస్ ఎలా వస్తుంది తెలుసు కదండి. ఇట్లా పన్నా ఎక్కువ వస్తుంది, వెడల్పు తక్కువ వస్తుంది. అయితే నాకు కస్టమర్ ఏం చేసిందంటే బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వలేదండి నాకు. అది బ్లౌజ్ ఇవ్వలేదు. సైజ్ బ్లౌజ్ ఇచ్చుంటే నేను కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇచ్చేదాన్ని. కామన్గా నేను స్టిచ్ చేసేది అంటే సైజ్ బ్లౌజ్ తీసుకురాకపోతే వర్క్ బ్లౌజ్ తీసుకురాకపోతే నేను ఏంటంటే కామన్గా ఎంత ఉందో అంత నెక్ పెట్టేసేస్తా. పైన కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు కదా, కట్ చేసుకుంటారు కస్టమర్ అన్నట్టు నేను నార్మల్గా ఎంత ఉందో అంత పెట్టేసాను. నెక్ హ్యాండ్స్ ఎంత అంటే 9 inches 10 inches పెడతా. కావాలంటే కటింగ్లో పోతుంది. మగ్గం వర్క్ అంటే కట్ చేస్తే ఊడిపోతుంది కదండి. కంప్యూటర్ వర్క్ అసలు ఏం ఊడిపోదు, మనకి ప్రాబ్లం ఉండదు కట్ చేసినా కానీ. అట్లా అన్నట్టు నేను కట్ చేశాను, వర్క్ వేసాను నెక్. అయితే చూడండి, నేను ఫస్ట్ వేసిన నెక్ ఇదండి. ఈ నెక్ షేప్ నెక్. ఇది ఏం ప్రాబ్లం అంటే అండి, కింద ఈ బార్డర్ వచ్చిందంట అండి. ఇది కూడా ఆపోజిట్ కలర్ ఏం రాలేదు కదండి, రన్నింగ్ కలరే వచ్చింది. ఏమైనా చక్క పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ నేను ఆ కస్టమర్కి చెప్పాను, ఇది కొంచెం వెడల్పు తక్కువ ఉంది కదా, క్లాత్ ఇంతే ఉంది, క్లాత్ వెడల్పు తక్కువ ఉంది కదా, నేను ఈ క్లాత్తో సహా బార్డర్తో సహా వేస్తా అంటే వేయమన్నారు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి పక్కన నచ్చలా, నా కూతురికి నచ్చలా, బార్డర్ ఎవరైనా వేసుకుంటారా అని చెప్పేసి స్టార్ట్ చేసింది కస్టమరు. సరే అని చెప్పేసి వేరే క్లాత్ తీసుకొచ్చి ఏమని అంది. నేను ఎందుకు వేస్తానండి వేరే క్లాత్ మీద, ఈ శారీలో ఉన్న క్లాత్ తీసుకొచ్చుకొని నేనేమో విడిగా తీసుకొచ్చి ఏం వేయలేదు కదా, శారీలో క్లాత్తోనే వేసాను కదా. అయినా ఏం ప్రాబ్లం ఉందని జస్ట్ కొంచెం అండి, అది కూడా ఎంత పడట్లేదండి, ఇంత పడుతుంది బోర్డర్ అంతే, ఇంతవరకు వస్తుంది నెక్కు. ఫస్ట్ సైజ్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదండి. సైజ్ బ్లౌజ్ ఇచ్చుంటే నేను కొంచెం పైకి జరిపేదండి నెక్. సైజ్ బ్లౌజ్ ఇవ్వాల. అయినా నాకు రన్నింగ్ కలరే ఉంది, దీనికి ఆపోజిట్ కలర్ ఉంటేనన్నా అనుకోవచ్చు. అయ్యో ఆపోజిట్ ఉంది కదా బార్డర్, నేను ఆపోజిట్ ఉంటే కామన్గా వేయను, రన్నింగే ఉంది కదా. ఇప్పుడు అందరూ అయినా మళ్ళీ బార్డర్స్ వేయించుకుంటున్నారండి. ఇదనే కాదు, మోడల్ బ్లౌజెస్ కూడా బ్యాక్ సైడ్ బార్డర్ పెట్టించుకుంటున్నారండి. నేను చాలా బ్లౌజెస్ కుట్టాను మీకు, నేను ఈరోజు కూడా బ్లౌజెస్ కుట్టే ఉన్నాయి. ఆ బ్లౌజ్కి కూడా నేను టూ బ్లౌజెస్ కూడా స్టూడెంట్లే, వాళ్ళకు కూడా నేను బార్డర్స్ కుట్టాను. ఇప్పుడు మళ్ళీ పెట్టించుకుంటున్నారు. అప్పుడు ఓల్డ్ అయింది, అప్పుడు పెట్టించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పెట్టించుకుంటున్నారు అంటే అది ట్రెండ్ అయింది. ఇదండి ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఆమె వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయితే నేను ఇట్లా ఉంది కదండి, దీనికి ఆపోజిట్ వేసేసానండి. ఆపోజిట్ వేసేసి ఇట్లా ఇంత గ్యాప్ ఉంది కదండి, అంటే హ్యాండ్కి ప్లస్ హ్యాండ్కి ఈపుకి ఇంత గ్యాప్ వస్తుందండి. ఇంత గ్యాప్ వస్తుంది, సరిపోతుంది. ఎంతన్నా పెట్టుకొని కుట్టించుకొని చెప్పేసి దాని మీద ఓన్లీ నెక్ ఒకటే ప్రాబ్లం కాబట్టి నెక్ ఒకటే వేసేసాను. హ్యాండ్కి మనకి 9 inches, ఇగోండి 9 inchesకి 10 inchesకి ఇక్కడి వరకు వస్తుంది లైను. 10 inches 1 inch ఎక్స్ట్రానే వదిలేస్తానండి, కామన్గా అసలు కరెక్ట్గా పెట్టను. ఈ కస్టమర్ ఇట్లా చేసింది. ఎవరికైనా ఇట్లా జరుగుంటే మాత్రం కామెంట్స్ చేయండి కంపల్సరీ వర్క్లో. ఇప్పుడు మళ్ళీ ఏమంటుంది, క్రాస్ కటింగ్ కాదు నాది, స్ట్రైట్ కటింగ్ అని. వర్క్లు కంపల్సరీ అండి క్రాస్ కటింగే వేస్తానండి. ఎవరైనా నాకు సైజ్ బ్లౌజ్ తెచ్చుంటే అట్లాగే వేసుకునేదాన్ని, క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ వేసేదాన్ని. ఇప్పుడు ఏమంటుంది క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ నాది, క్రాస్ కటింగ్ కాదు అని చెప్పేసి ఈ బ్లౌజ్ ఇట్లా సతాయించిందండి. ఇంకో బ్లౌజ్ ఏం ప్రాబ్లం చూడండి మీరే. దీనికండి ఇవ్వండి, దీనికి వచ్చేసి ఇట్లా, దీనికి ఏం ప్రాబ్లం చెప్పండి. ఇగోండి కింద ఏం లేదండి, కరెక్ట్గా ఆమె ఇచ్చిన బ్లౌజ్ అంతే ఉంది.
కరెక్ట్ స్టిచ్చింగ్కి సరిపోతుంది. అయితే ఆమె 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం అనుకుందంట. 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి అన్న విషయం నాకు చెప్పాలి కదా. నేను మామూలుగా ఆమె హైట్ పర్సనాలిటీ చూసి నేను వేసుకున్నాను, సైజులు ఏం తీసుకోకుండా. అమ్మ చూస్తే అర్థమైపోద్ది కదా, అట్లా నేను తీసానండి. కింద ఇంత గ్యాప్ ఉంది. ఆమె ఏమంటుంది, నేను కింద ఇంకొక 1 ఇంచో 1.5 ఇంచో పెంచుకుందాం అనుకుంటున్నా, నాకు క్లాత్ సరిపోవట్లేదు, వేరే క్లాత్ కొనుక్కొచ్చేసి ఏమంటది. అదేంటమ్మా నువ్వు చెప్పాలి కదా, వేరే ఇప్పుడు నువ్వు క్లాత్ కింద యాడ్ చేసుకునే విషయం నాకు చెప్పాలి. నేనైతే ఊహించుకోలేను. నీ నోట్లో నుంచి మాట వస్తే నాకు సరే నేను నాది తప్పు అనుకుంటా. అట్లా కాకుండా నువ్వు చెప్పకోకుండా లేదు ఇట్లా అని చెప్పేసి అంది. సరే అని చెప్పి దీనికి కూడా ఇట్లా వేసాను. ఇప్పుడు ఏంటంటండి ఇంతేసా కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది. ఈ కటింగ్లో ఇక్కడ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ మొత్తం బ్యాక్ నెక్ ఫ్రంట్ ఇదొంటి సైడ్ ఇంకొక సైడ్ వస్తుంది. ప్రాబ్లమే లేదు దీంతో, ఎందుకంటే మనకి కటింగ్లో ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఈ నెక్ వరకు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వరకు కట్ చేసుకొని ఈ నెక్ స్టిచ్ చేసుకుని సరిపోతుందండి. ఇంకోండి ఇక్కడ వరకు ఆమె నెక్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చిందండి. నేను ఇక్కడ వరకు 2 ఇంచెస్ యాడ్ చేశాను. 2 ఇంచెస్ యాడ్ చేసా. నువ్వేమన్నా ఎట్లాగానే గురించి 2 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ అని పెట్టుకున్నట్టు నేను ఇంత యాడ్ చేశానండి. ఎట్లా అండి కస్టమర్ ఎంత సతాయించిందంటే, ఓల్డ్ మనిషి అండి, మళ్ళీ పిల్లలు కూడా కాదు, వాళ్ళ కూతురు అంట అండి. వాళ్ళ కూతురు చూపించిందంట, వాళ్ళ కూతురు నచ్చలేదంట. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. అసలు వచ్చిన కస్టమర్ ఎవరు, కుట్టించుకున్నాము ఎవరు, తీసుకెళ్ళాము ఎవరు అర్థం కావట్లేదు. కస్టమర్ ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు అని చెప్పి ఫస్ట్ టైం అండి నాకు. నేను షాప్ పెట్టి అయితే 6 ఇయర్స్ అవుతుందండి, కరెక్ట్గా 6 ఇయర్స్ అవుతుంది నా షాప్ పెట్టి. నేను మిషన్ తెచ్చి కంప్యూటర్ వర్క్ మిషన్ తెచ్చేసి నేను 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పటి వరకు ఒక కంప్లీట్. ఫస్ట్లో అయితే మాకు అంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదండి. ఒక 1 వీక్ అయితే మాకు నెక్ షేప్ కొంచెం ఎటేయాలో అర్థమయ్యేది కాదండి. షేప్స్ ఎటేయాలి, ఫ్రంట్ నెక్ కొంచెం ఇటు అయిపోయి ఇటేసేవాళ్ళం, ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది. అంటే మా బ్లౌజుల మీదే ప్రయోగాలు చేసుకున్నాం, కస్టమర్ బ్లౌజ్ మీద ఎప్పుడు ప్రయోగాలు చేయలేదు. మా బ్లౌజ్ మీద ప్రయోగాలు చేసి ఇట్లా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యాయండి. 1 సైడ్ డిజైన్ వస్తుంది కదండి, బ్యాక్ సైడ్ 1 సైడ్ డిజైన్స్ వస్తాయి కదా, ఆ డిజైన్ వేసేటప్పుడు ఇట్లా రైట్ అయిపోయి లెఫ్ట్ వేసేవాళ్ళం. అట్లా కొంచెం 1 వీక్ వరకు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత నుంచి మాత్రం చాలా పర్ఫెక్ట్ అయిపోయిందండి. మేము హ్యాండ్ మంచిగా తిరిగిపోయింది. మంచిగా మీరు ఏది చూపించినా ఏది చేసినా చేస్తున్నాం. కస్టమర్స్ ఇలాంటి కస్టమర్స్ వచ్చి జనాలకి టార్చర్ చూపిస్తారండి. ఇప్పుడు ఇట్లా వేసా, మరి వేసి చెప్పాను ఆమెకైతే, వేసి ఇట్లా వేసానమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఆమె కొంచెం బక్కగానే ఉంటుందండి మనిషి, బక్కగానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. దానికి ఇట్లా చేసి పెట్టారు. ఇంకోటి సైజు బ్లౌజ్ తర్వాత నిన్న తెచ్చిచ్చిందండి. నిన్న తెచ్చిచ్చింది సైజు బ్లౌజ్ నాకు. అదేదో ఫస్టే తెచ్చిస్తే ఆమెకి ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు కదండి. ఎందుకు మనుషుల్ని ఇట్లా సతాయిస్తున్నారు చెప్పండి. కస్టమర్స్ కొంచెం ఆలోచించండి, టైలర్స్ను కూడా. కొంతమంది అయితే అండి చాలా హైట్ పర్సనాలిటీ ఉంటారు, చిన్న చిన్న ముక్కలండి 80 పాయింట్స్. ఇప్పుడు 80 పాయింట్స్ కూడా ఉండట్లేదు, బ్లౌజ్ పీసెస్ పెట్టిపోయిన ముక్కలు ఉంటాయి కదండి, 60 పాయింట్స్ 65 పాయింట్స్ పాలిస్టర్ క్లాత్ ఉంటాయిగా, 5 వచ్చి లైనింగ్ వేసేసేయమంటారు. వాళ్ళకి మీటర్ ముక్క కూడా సరిపోదు, అంత హైట్ ఉంటారు. అట్లా వచ్చి చేస్తారు. ఎంత సతాయిస్తున్నారు అంటే అంత సతాయిస్తారండి. ఎవరో ఉంటారండి సతాయించే వాళ్ళు. అందరూ సతాయిస్తున్నారని మాత్రం అనట్లేదు నేను, కొంతమంది ఉంటారు. ఇంకొంటి ఇప్పుడు ఈ కస్టమర్ లాగే ఉంటారు. ఆమెది మిస్టేక్ అంటారా నాది మిస్టేక్ అంటారా నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు చెప్పకపోవడం ఆమెది ప్రాబ్లం, ప్లస్ సైజ్ ఇవ్వకపోవడం కూడా ఆమెదే ప్రాబ్లం. నాది మిస్టేక్ కాదు. నేను అందరికీ వేసేటంటే ఈమెకి వేసాను అంతే. ఆమె 1 ఇంచ్ యాడ్ చేసుకునేది, 1.5 ఇంచ్ యాడ్ చేసుకునేది ఆమె చెప్పాలి నాకు. ప్లస్ కింద బార్డర్ రావద్దని ఆమె చెప్పాలి. బార్డర్ అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే కొంచెం చూపించాను కదా, కొంచెం పోతుంది, అంతగానా చేయాల్సిన అవసరం లేదండి. ఇంత వస్తుంది అంతే అండి. చిన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుందండి అంటే అంతే. కింద మనకు చక్కగా ఈ కాఫీ కలర్ బోర్డర్ పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా చేస్తున్నారండి కస్టమర్, ఎట్లా సతాయిస్తున్నారంటే అట్లా సతాయిస్తున్నారు. ఇదైతే ఈ రోజైతే వేసి పెట్టేషన్ అయిపోయింది. డబల్ పని కదండి, నా పని కూడా నా వరకు కూడా ఆగిపోయిందండి. నిన్న 2 బ్లౌజెస్ అర్జెంట్ ఉన్నాయి, అవి ఆగిపోయింది ఇది వేసుకుంటూ కూర్చోవడం వల్ల. మళ్ళీ ఎక్కువ ఇచ్చినేం కదండి, ఒక 600 500 అండి వర్క్ బ్లౌజెస్ వేసింది కూడా ఎక్కువ ఏం కాదండి రేట్లు. 500 600కి ఏమొస్తుంది చెప్పండి, అంతగానో అవసరం సతాయించడం కస్టమర్స్. ప్లీజ్ అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తగిలితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్స్ చేయండి. నైట్ చూడండి, నైట్ పెట్టాల్సి వచ్చిందండి.
వర్క్ ఇక్కడ హోల్ వచ్చేసి ఐ నెక్ అండి, ఐ నెక్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి.